ప్రధానంగా వార్తలు కొన్నిటిని చూసిన తర్వాత చర్చలో గల స్థానికం ఇప్పట్లో లేనట్లే మరో విడత కులగణన సర్వే నిర్వహణకు తెలంగాణ సర్కార్ నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటన. బిల్లుకు పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదానికి సమయం పట్టే ఛాన్స్. అప్పటి వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేనట్లే. మే లేదా జూన్లో ఒకేసారి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరపవచ్చని అంచనా. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయం. ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు చేటర్ కాదా, ప్రజలను మోసం చేసిన బాబుపై 420 కేసు పెట్టకూడదా, పార్టీ నేతలతో భేటీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. కార్యకర్తలకు అన్నలా ఉంటారని కూడా స్పష్టీకరణ. డీజీపీని కోర్టుకు పిలుస్తాం, పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్. నిన్న కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయమవుతున్న తీరు మీద చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ కూడా ఈ డీజీపీని కోర్టుకు పిలుస్తామని చెప్పి కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని చెప్పి పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా అని హైకోర్టు వారు ప్రశ్నించడం అయితే మాబోటి వాళ్ళకి సంతోషంగా ఉంది. ఖచ్చితంగా పౌరుల హక్కులను రక్షించవలసిన బాధ్యత, మానవ హక్కులను కాపాడవలసిన బాధ్యత గౌరవ న్యాయమూర్తులపై ఉంది. వారు ఇది తీసుకుంటున్నందుకు, దీంట్లో పోలీసులను ఖచ్చితంగా గట్టిగా వారిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు చెబుదాం. ఇసుకాసురులపై జనాగ్రహం. రాస్తారోకో చేస్తున్న వినాయకపురం సత్రవాడ గ్రామస్తులంటూ చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాల మీద ప్రజలు ఆగ్రహం చెందుతున్న తీరు మీద కథనాన్ని ఇచ్చారు. ఇంగ్లీష్పై పట్టుతోనే మంచి ఉద్యోగాలు. రాష్ట్ర వర్సిటీ పట్టభద్రుల్లో ఆంగ్ల ప్రావీణ్యం తక్కువే. అందుకే పెద్ద పరిశ్రమల్లో ప్రతిభ, నైపుణ్యం కలిగిన బయటి వారికే పెద్దపీట లభిస్తోంది. ఇంగ్లీష్ సహా విదేశీ భాషా ప్రావీణ్యం పొందేలా కేంద్రం చొరవ చూపాలి. నాణ్యమైన ఉన్నత విద్యకు సంబంధించి నీతి ఆయోగ్ వెల్లడి. ఈ విషయం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా గమనిస్తే మంచిది. ఇక రఘురామకృష్ణరాజు కేసులో షరతులతో కూడిన బెయిల్ని విజయపాల్ రాజు గారికి, మాజీ పోలీస్ అధికారి గారికి మంజూరైంది. కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయిలో గోల్డ్ మైన్ ప్రారంభం. పసిడి దగదగలంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక చింతమనేని ప్రభాకర్ గారు ఇందాక వీడియో వేద్దామంటే నాకు అసహ్యం అనిపించి, మరి అది ఆయన వీడియో అనుకుంటా, ఆయన బూత్ పురాణం పెళ్లి వేదిక వద్ద కారు అడ్డంగా ఉందంటూ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ని బండబూతులు తిట్టారు. అది తెలుగుదేశం వాళ్ళ యొక్క సంస్కృతిగా మారింది. ఇక మన లెగసీ కంటిన్యూ కావాలంటే ఈసారైనా అబ్బాయిని కనాలని ఆయన తన కుమారుడికి సలహా ఇస్తున్నారు. ఒక నటుడేమో అమ్మాయి కనపడితే ఏమైనా చేయాలంటాడు, ఇంకో నటుడేమో మనకి ఆడపిల్లలు ఎందుకు అంటాడు. ఎందుకో మరి వీళ్ళందరికీనేమో కేంద్రం పద్మవిభూషణలు ఇస్తూ ఉంది. అల్లు అర్జున్ని అన్ఫాలో చేసిన రామ్ చరణ్. బాబు రాజకీయం కాదు బ్రోకరిజం అన్న లక్ష్మీపార్వతి. బర్డ్ ఫ్లూతో ఆందోళన వద్దు, వ్యాధి తగ్గుముఖం పట్టింది. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకే వైరస్ బతుకుతుంది. కోడి మాంసం, గుడ్లు ఉడికించి తినవచ్చు. వైరస్ను గుర్తించిన గ్రామాలకు 10 కిలోమీటర్లలో సర్వేలెన్స్ జోన్. ఇది ఆంధ్ర, తెలంగాణ రెండింటిలోనూ ఈ సమస్య వచ్చింది. అయితే భయపడక్కర్లేదని చెబుతున్నారు. ఇక బిల్డప్ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. పేదల గూడుకు అండగంట. ప్రతిసారి కూడా ఈనాడు వాళ్ళు దరిద్రంగా రాస్తున్నారు. ఎట్లా గత ప్రభుత్వంలో జరిగిన అర్ధవాన పరిస్థితి అంట, విధ్వంసం అంట, గాడిలో పెడుతున్నారంట. అసలు గతంలో ఇల్లు కట్టడం కానీ, స్థలాలు ఇవ్వటంలో కానీ గత ప్రభుత్వం చేసిన కృషిని మాత్రం వీళ్ళు గుర్తించకుండా ఇప్పటికీ చంద్రబాబు గారు ప్రచారం చేసుకున్నారంటే ఆయన రాజకీయ నాయకుడు, వీళ్ళకి ఇదేమి దిక్కుమాల రాదు అంటే మార్గదర్శి తరఫున టీడీపీ ఎంపీల అధికార ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. ఇక మరి ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయడానికి ఇష్టపడలేదు, వాటిని ఇచ్చి పరాన్నజీవులు సృష్టిస్తున్నామా అని సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీని మీద చర్చలోకి వెళ్దాం. నా అనుమానం ఏంటంటే చంద్రబాబు గారు ఈ పాయింట్ తీసుకుని ఇక ప్రచారం చేస్తారేమో. మరి ఆయన అందుకే చీటింగ్ మోడల్ అనేమో జగన్ గారి ధ్వజమెత్తారు. ఉచితం అనుచితం అంటూ ఆంధ్రజ్యోతి బిల్డప్ బాబాయ్ కూడా దాన్ని బాగా ప్రధానంగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, అర్థమవుతుందా సీఎం సార్, జనంలోకి వెళ్ళని స్వర్ణాంధ్ర 2047 పత్రం ప్రపంచ స్థాయి ఇంగ్లీష్లో ఉందని ఆంధ్రజ్యోతి వాళ్ళు పాపం చాలా బాధపడిపోయారు. నిజానికి అసలు దాంట్లో ఏముంది కనుక జనానికి అర్థమవుద్ది.
వీళ్ళకి అర్థం కాదు, పిల్లలకి అర్థం కావట్లేదంట. వీళ్ళు పాపం తెగ బాధపడిపోతున్నారు. చంద్రబాబు గారికి అర్థం కాకుండా ఉండడం కోసమే కదా ఇది రాసింది. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టాలని చంద్రబాబు గారు అంటున్నారు. అయితే అది ప్రైవేట్ P4 కింద తేవాలంటున్నారంటే ముందు ఈ నిజంగా అసలు ఉన్న ఆసుపత్రులు ఉన్న సదుపాయాలను తీసేస్తున్నారు. ఇంకోవైపు ఏమో ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ వండర్స్ ఈ పీబీస్ ఆర్ క్రియేటింగ్ క్లాస్ ఆఫ్ పారాసైట్స్ అంటూ హైకోర్టు వారు చేసిన వ్యాఖ్యల మీద ఇంగ్లీష్ పత్రికల్లో ప్రముఖంగా వచ్చినాయి. ఇక ఇప్పుడు వీటిలో వరుసనే అన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, ఆ తర్వాత చంద్రబాబు గారు చీటింగ్కి సంబంధించి అర్థం కాని విజన్, వీటన్నిటి మీద కూడా చర్చలోకి వెళ్దాం.